చంద్రబాబు హామీలపై వైఎస్ఆర్సీపీ నిరసన గళం వినిపించనుంది. జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు వైఎస్ జగన్. ప్రజలతో కలిసి నిరసన చేపడతామన్నారు. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th, బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ, కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. తనకు పోరాటాలు కొత్తేం కాదన్నారు వైఎస్ జగన్. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడితే వైఎస్ఆర్సీపీ పుట్టిందని, ఎదిగిందని గుర్తు చేశారు. న్యాయం, ధర్మం వైపే దేవుడుంటాడన్నారు వైఎస్ జగన్. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం, ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి, జగన్కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు. నన్ను అధికారంలో ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు ఏం మాత్రం కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాయం, ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపున ఉంటుంది. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే, దాంట్లో ధర్మము, న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరరీ.